హలో ఎవ్రీవన్. ఫైర్ ఫాసెట్ దీని గురించి ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో జూలై నెల వచ్చింది. సో జూలై నెలలో ఇక నుంచి నేను ఫాలో అవుతున్న ప్రతి వెబ్సైట్ గురించి టూకీగా ఎవ్రీ మంత్ ఒకసారి చెప్తూ ఉంటాను. సో ఫైర్ ఫాసెట్ అనేది ఏంటంటే ఇది ఒక బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ రన్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అండి. చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి. ఆ టాస్కులు చేస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే యాక్టివిటీ పాయింట్స్ అని ఉంటాయండి. ఇవి ఒకటి ఎర్న్ చేసుకోవాలి, రెండు ఆటో క్లెయిమ్ పాయింట్స్ అని ఉంటాయి, వీటిని ఎర్న్ చేసుకోవాలి. దీనికి మనకి చూడండి డైలీ బోనస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ వెబ్సైట్లోకి వెళ్తాం, ఇంకో పేజ్లోకి. ఆ పేజ్లో మనం క్యాప్చా వర్క్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా వర్క్ ఫిల్ చేస్తే కనుక మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ప్రస్తుతానికి రాలేదు క్యాప్చా వర్క్ అనేది, సో కాబట్టి వచ్చేసింది. నెక్స్ట్ ఫాసెట్ అండి. ప్రతి అరగంటకి ఫాసెట్లో ఉంటాయి. మీరు ఓపెన్ సేవ్ చేసుకోవచ్చు. నేను రోజుకు ఒకసారి 2 సార్లు చేస్తూ ఉంటాను ఇలాగా. సో క్యాప్చా వర్క్ ఇక్కడ కూడా అవసరం పడలేదు. సో రివార్డ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పాయింట్స్ను యాక్టివిటీ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. 10 యాక్టివిటీ పాయింట్స్. నెక్స్ట్ మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే మనకి ఇంకా ఉండే షార్ట్ లింక్స్ అని, సర్వేస్ అని, టాస్క్స్ అని. ఈ టాస్క్స్ అనేవి ఈ పూర్తి చేస్తూ వస్తాయి. పెయిడ్ టు క్లిక్ యాడ్స్. ఈ పెయిడ్ టు క్లిక్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్స్ వాచ్ చేస్తూ ఉంటే మనకి పాయింట్స్ వేస్తూ ఉంటారు. ఏం చేయక్కర్లేదు. మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసామో అందులో మనకి ఇలాగ ఓపెన్ చేయాలి. స్పెసిఫైడ్ టైం ఉంటుంది. ఆ టైం అయ్యే వరకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచాలి. ఇక్కడ మనకి రెడ్ లైన్ ఉంది కదండి, ఆ రెడ్ లైన్ అనేది ఫిల్ అవ్వాలి. ఆ రెడ్ లైన్ ఫిల్ అయిపోతే కనుక మనకి ఒక క్యాప్చా వర్క్ వస్తుంది. ఈ క్యాప్చా వర్క్ పూర్తి చేస్తే మనకి పాయింట్స్ అనేవి మనకి రివార్డ్ ఇస్తారు. కొన్ని వెబ్సైట్లు మనకి బ్రౌజర్లు ఓపెన్ చేయవు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచాలి. మనం ఉంచితే సక్సెస్ఫుల్లీ యాడెడ్ 95 ECP టు యువర్ అకౌంట్. ఓకేనండి. సో అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకుమించి ఏమీ లేదు ఇందులో. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మైనింగ్ ఉంటుంది. ఈ స్టార్ట్ ఆటో ఫాసెట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గానే వెంటనే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర 1 hour 18 minutes మైన్ చేసుకునేందుకు కావాల్సినన్ని ఆటో క్లెయిమ్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను 1 నిమిషం పాటు కనుక దీన్ని మైన్ చేసుకుంటే మనకి కొంత అమౌంట్, అంటే చాలా నామినల్ అమౌంట్, పెద్ద అమౌంట్లు కావు, చిన్న చిన్న అమౌంట్లో వస్తూ ఉంటాయి. నేను మొన్న వరకు ఏం చేసేవాడిని అంటే పాయింట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మైన్ చేసేవాడిని. ఇంకా అది మానేసుకుని రోజుకి ఒకసారి 1 minute యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రస్తుతం నేను ఏం మైన్ చేస్తానంటే బిట్కాయిన్, BTC, BNB, USDT టెథర్ అంటారు, అదొకటి మైన్ చేస్తున్నాను. ETH ఎథీరియం మైన్ చేస్తున్నాను. డోజ్ మైన్ చేస్తున్నాను. TRX ట్రాన్ కాయిన్ అంటారు. ఈ 6 కాయిన్స్ నేను మైన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇందులో స్పీడ్ కూడా మనం బూస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను 4 times స్పీడ్ బూస్ట్ చేస్తున్నాను. అంటే పాయింట్స్ 4 times పాయింట్స్ మనం యూజ్ చేసుకుంటాం ఒకే నిమిషంలో. సో మనకి ఇక్కడ చూస్తే కనుక BNB నాకు 5 సతోషి, BTC నాకు 4 సతోషి, డాజ్ 23,907 సతోషి, ఇథీరియం వచ్చి 4.66 సతోషి, ట్రాన్ వచ్చి 13,512 సతోషి, USDT 3,800 సతోషి. మీరు సతోషిస్ అంటే చాలా తక్కువ అండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ. సో తక్కువ అమౌంట్లో మనకి వస్తూ ఉంటాయి. ఓకేనండి. రెఫరల్ కాంపిటీషన్ కూడా ఉన్నట్టుంది, మీరు కనుక చేస్తారు. సో బ్యాలెన్స్ అండ్ విత్డ్రాల్లోకి వెళ్తే కనుక ఇప్పటి వరకు మనం మైన్ చేసింది ఎంత ఉందో చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, బీభత్సంగా ఉండదు. నేను రోజుకి ఒకసారి చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పటికి టోటల్గా వాల్యూ ఎంత అంటే $1.8 వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీ నా దగ్గర ఉంది. బిట్కాయిన్లో కనుక కన్వర్ట్ చేస్తే 0.001716 అనమాట. $1 అంటే 86 రూపీస్ కదా ప్రస్తుతానికి. సో దాంట్లో సగం అంటే 40, ఒక 120 రూపీస్ వాల్యూ చేసే బిట్కాయిన్ నా దగ్గర ఉన్నట్లు లెక్క. ఈ రోజు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ జనవరి నుంచి చేసుకుంటూ వస్తే ఇలా వస్తుంది. నేను రోజుకి ఒకసారి చేస్తున్నాను కాబట్టి, అందులో నేను చేసి చిన్న టాస్క్లు కాబట్టి ఎంత వస్తుంది. మీరు ఆఫర్ వాళ్ళు ఇవన్నీ చేస్తే కనుక మీకు బాగానే వస్తాయి. ఓకేనండి. సో ఎవరైనా సరే బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీస్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను,
నేను కొద్దిగా తెలుసుకుందాం అనుకుంటున్నాను. స్టార్టింగ్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఫైర్ ఫాసెట్ ద్వారా వెళ్తే మీకు కొద్దిగా అమౌంట్ అక్యుములేట్ అవుతుంది. ఈ తర్వాత విత్డ్రా చేయాలనుకుంటే కనుక విత్డ్రాల్ వాలెట్స్ అవన్నీ తెలుసుకుంటారు కాబట్టి దాని ప్రకారం మీరు ప్రస్తుతానికి ఒక కాంపిటీషన్ రన్ అవుతుంది ఫైర్ ఫాసెట్లో 7th యానివర్సరీ సెలబ్రేషన్స్ అని. రెఫరల్ కాంపిటీషన్ ఉంది, తర్వాత ఆఫర్ వాల్ కాంపిటీషన్ కూడా ఉంది. రెఫరల్ కాంపిటీషన్ అంటే మనం రెఫర్ చేయాలి. నా ద్వారా జాయిన్ అవ్వండి, తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి. సో అలా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు $500 వాల్యూ చేసేది ఇస్తారు. సో $500 వాల్యూ చేసి క్రిప్టో కరెన్సీస్ ఇస్తారు. అదండి అలాగా. ఇంకేనండి హైయెస్ట్ ప్రైజ్ అది. ఆఫర్ వాల్ కాంపిటీషన్ అయితే మీకు కూడా సేమ్ అదే అనుకుంటున్నాను. ఆఫర్ హాల్కి వచ్చినప్పుడు $300 హైయెస్ట్ ప్రైజ్ అలాగనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఇది మీకు చిన్న చిన్నగా ఉపయోగపడుతుంది. బట్ ఇందులో ఆఫర్ వాళ్ళు కానీ తర్వాత సర్వీస్ కానీ చేస్తే చాలా పెద్ద మొత్తాలు వస్తాయండి. కానీ ఆ సర్వీస్ చేయడం రావాలి అదండి. సో ఫైర్ ఫాసెట్ అనేది మీకు ఇంకా నేను చెప్పిన క్రిప్టో కరెన్సీస్ కాకుండా ఇంకా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. బీటీసీ నేను చెప్పినవి కాకుండా ఈడిఏ, ఎల్టీసీ అంటే లైట్ కాయిన్, డాష్ కాయిన్, నానో, ఎక్స్ఎంఆర్, జెడ్ఈసీ, డీజీబీ. సో ఇలాగ రకరకాల కాయిన్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ మీరు మైన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన నేను మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన రెఫరల్ లింక్ ఇస్తాను. ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు ఫైర్ ఫాసెట్లో జాయిన్ అవ్వండి. చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్స్. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.